సూపర్. సో ఫస్ట్ ఆ సాంగ్ ఏదైతే వైరల్ అయిందో ఒకసారి మన జనాలందరికి చూసే వ్యూవర్స్ అందరికి బీభత్సంగా అభిమానులు అయిపోయినాయి సాంగ్ కి. ఒకసారి లైవ్ లా మన వ్యూవర్స్ అందరి కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా? ఓకే ఓకే. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. నిజంగా రాజు సూపర్ అసలు. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకుండి దారికి, జడ చెప్పరా రెండు కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జూ జూ లాలే జూ జూ లాలే జూ జూ లాలే జూ జూ లాలే. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. నేను ఏడికి పోయినా ఇద్దరే పోతారు. నా కొడుకుని తోలుకొని పోతే ఏడిపోయినా నేను కొడుకుని తోలుకపోతాను. నేను ఇడిచిపెట్టుకోను, వీళ్ళ తన కూడా ఇడిచిపెట్టుకోను. ఒక నాడు మాప కూడా లేనిది నేను ఉండాలి. సో రాజు అమ్మ కోసం ఒక పాట పాడతాం, అమ్మ పక్కనే ఉంది. పాడతా. ఓకే. సూవి సువాలమ్మ ఎట్ట చెప్పేదమ్మ, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ, నా తలపై చెయ్యి పెట్టి నీ కడుపుల పెగును అడుగు, మన ఇద్దరి నడుమల ముడియేదు అది గొంతెత్తి చెప్పుతుంది నుకో, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా, ఎలో 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 నేను ఊగింది నీ ఒడు ఎల్లో, ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మ బలు, సూవి సువాలమ్మ ఎట్ట చెప్పదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ది కూడా చూస్తా. ఓకే. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెళుతురులు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు, రాముడికి జానకి పెళ్ళి కుదిరినది, ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది, కల కల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెళుతురులు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు, రాముడికి జానకి పెళ్ళి కుదిరినది, ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది. అడగక ముందే పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పాడేసినావు. సో నిజంగా సూపర్ రాజు. సో ఇంకా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా, ఇంకా మరెన్నో స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో ఏది వచ్చినా తల్లిదండ్రులను అయితే మర్చిపోవద్దు. లేదు భయ్యా, మర్చిపోను. నువ్వు మర్చిపోవని చెప్పి నాకు తెలుసు, కానీ చెప్పాలి కదా. అయ్యో చెప్పడం నీ బాధ్యత అబ్బా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి, నువ్వు వినాలి. రైట్. థ్యాంక్ యూ రాజు. సో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో కాల్ చేసినప్పుడే రమ్మని చెప్పారు. నిజంగా రాజుకి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. సో ఇంకా చివరిగా మిగిలింది సో వాళ్ళ చెల్లె అన్నమాట. సో లాస్ట్ వాళ్ళ చెల్లెతో మాట్లాడిపిస్తా.
సో మాట్లాడిపించిన తర్వాత సో చివరికి ఎండింగ్ ఇస్తా. ఎందుకంటే ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమ, అనురాగాలు కూడా వేరే ఉంటాయి. సో కొన్ని విషయాలు తల్లితో కూడా మనం షేర్ చేసుకోవాలనే విషయాలు కూడా అక్క కానీ చెల్లె గారితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఈరోజు మన ఇంటర్వ్యూలో ది స్పెషల్ అనమాట. సో ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళ సిస్టర్ కూడా మనం ఫ్రేమ్ లో పిలుద్దాం. సో వాళ్ళ సిస్టర్ తో కూడా మాట్లాడదాం. సో వ్యూయర్స్, రాజు వాళ్ళ మదర్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మేబీ వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీది. సో నెక్స్ట్ వాళ్ళ చెల్లెని నేను పరిచయం చేస్తా అని చెప్పిన కదా. సో వాళ్ళ సిస్టర్ కూడా మనకి ఫ్రేమ్ లోకి వచ్చేసింది. సో మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఇంకొంచెం సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బాగున్నారా? సో అంటే ఫస్ట్ మనం రాజు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో అక్క చెల్లెవి కాబట్టి సో చిన్న ఉన్నప్పటి నుంచి చూసే ఉంటావు. సో ఆడపిల్ల ఇంట్లో ఒక వారసుడు వచ్చిన అనుకున్నారు, కానీ సడన్ గా చూస్తే వచ్చిన వారసుడు ఓకే, బట్ ఆ కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి ఒక సమస్య. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి మీ అందరినీ బాధ పెట్టే ఉంటది అక్క. సో ఎలా ఉండే చిన్న ఉన్నప్పటి నుంచి స్టిల్ ఈ రోజు? అంటే మా అమ్మ నాన్ననే ఎక్కువ బాధపడుతుండే. ఎందుకంటే ఇంట్లో ఒక్క వారసుడు కదా, అందరం ఆడపిల్లలం కదా, అందరి కొడుకులు ఉంటారు కదా, ఇక బాధపడుతుండే. ఇక అరే నాకు ఉన్నాడు ఒక కొడుకు కానీ కళ్ళు లేవు, అందరిలాగా లేడు, ఏం పని చేసుకోడు అని మమ్మల్ని చూసుకోడు అన్నట్టు వాళ్ళు బాధపడుతుండే. సో మీరు ఎలా ఉండే అక్క చిన్న ఉన్నప్పటి నుంచి? మీ తమ్ముతో మీకున్న అనుబంధం అంటే నేను మా అన్నను స్కూల్ తీసుకెళ్ళి చిన్న ఉంటుంది కదా అప్పుడు, స్కూల్ తీసుకెళ్ళి బయట కూర్చోబెడుతుంటే, నేను క్లాస్ రూమ్ లో ఉంటే మా అన్నని బయట కూర్చోబెడుతుంటే మళ్ళీ తీసుకొస్తుంటే, ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక అమ్మ తీసుకెళ్తాను అన్నమాట. అప్పుడు ఇక మేము ఇద్దరమే కదా ఇంట్లో చిన్నోళ్ళం, ఇద్దరం ఆడుకుంటుంటే మేము మంచిగానే ఉంటుంటాం. ఇంకా ఓకే. అంటే అక్క ఎంత ఉన్నా మనకు కూడా మనసులో ఉంటుంది, అరే పుట్టకపోయినా ఏదో అనుకోవచ్చు కానీ పుట్టిన తర్వాత మనకు ఒక అన్నుండు బయటికి. ఎట్లా అంటే ఇప్పుడు అందరు అన్న చెల్లెలు అంటే ఎట్లుంటారు, బయట తిరిగి ఎవరన్నా ఏమన్నా అన్న గానీ సపోర్ట్ గా ఉండి వాళ్ళని బెదిరించి ఇట్లా ఉంటది కదా. అవును. అంటే మెయిన్ గా అన్న తమ్ముల అనుబంధం, అన్న అక్కల చెల్లెల అనుబంధం అంటే మనకు గుర్తొచ్చేది రాఖీల పండుగ. సో ఆ సందర్భంగా ఎంతో అందరింట్లో ఎంతో సంతోషంగా గడుస్తుంది. సరే మీ ఇంట్లో కూడా గడుస్తుంది, కానీ ఏదో కొంచెం తెలియని లోటు అయితే ఉండే ఉంటది. సో తమ్మునికి కళ్ళు, అన్నకి కళ్ళు కనిపించవు కాబట్టి అవి ఎప్పుడైనా ఫీల్ అయ్యారక్క? ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాఖీ పండుగ రాగానే. అవి దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాఖీ పండుగ గురించి? అనిపిస్తుంది, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కడతాడు కదా, కడతా కదా నేను రాఖీ. ఏమి ఇచ్చినాక గిఫ్ట్ ఇస్తాడా ఏమన్నా? ఏమి ఇయ్యాడు, అంటే బయటికి వెళ్ళాడు కాబట్టి. మీ దగ్గర ఎప్పుడన్నా విన్నారక్క మీ తమ్ముడి గురించి ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడుకోవడం కానీ, మీ తమ్ముడు కళ్ళు కనిపి ఇలా ఇలా మీ తమ్ముడు ఎవరు అనుకోరు అట్లా, ఎవరు అనుకోరు అంటాం. సరే మీకు మీ తమ్ముతో ఉన్న ఏదన్నా ఒక మెమొరీ, ఏదైనా జ్ఞాపకం ఏదైనా గుర్తుందా మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు? అని ఏదైనా మెమొరీ ఏదైనా గుర్తుందా మీ ఇద్దరు? అంటే ఇక్కడనే ఉంటాం కదా, చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, ఇక ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఏమంతా ఇక ఆడుకుంటుంటే ఒకటే దగ్గర ఉంటుంటే అంతా అనేది ఏమి ఉండదు, ఇక లొల్లి పంచదు అన్నట్టు అట్లా గడుస్తూ ఉండేది అంటారు. ఇంకో బాధ కూడా ఎప్పటికీ మీ మనసులో ఉండే ఉంటది, మా పెళ్లిళ్ళు కూడా మా తమ్ముడు చూడలేకపోయాను అని చెప్పి కూడా మీ గురించి చెప్తూ ఉన్నాడు, మా బావ అని చెప్పి కూడా, మీ ఇంట్లో ఆడపిల్లలు అని చెప్పి. సో మీ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారు? నిజంగా నేను చెప్పాలక్క ఇంటర్వ్యూ ద్వారా మీ ఫ్యామిలీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలక్క, మీ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మీ అన్న ఒక టీవీలో రాబోతున్నాడు, ప్రముఖ ఇండియన్ ఐడల్ లో కూడా సో పాల్గొనబోతున్నాడు. మీ తమ్ముడు డ్రీమ్ అంటే అదొక సింగింగ్ అని చెప్పి. ఎలా చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం అంతే. ఇంకా ఇట్లా మైక్ పెట్టినా గానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ అంటే మామూలుగా తిరుగుతగలుగుతాడు అనమాట, ఇంటికి నా ఇంటికి ఆ ఇంటికి నీ ఇంటికి, బయటకి అంటే వెళ్ళలేడు. కొంచెం మైక్ ఇన్నా, కొంచెం ఆటోలో పాట వచ్చినా, ఏది వచ్చినా సరే ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా ఆ పాట వింటూ ఉంటాడు. ఇంకా ఇంత సౌండ్ కానీ, ఇప్పుడు వినాయకుల పండుగ కానీ ఏదైనా పండుగ వస్తుంది కదా, మైకులు పెడతారు కదా, అక్కడ బయటనే ఉంటాడు. ఇంకా తినేసి ఆ బయటనే నిల్చుంటాడు. ఇంకా ఆ పాటలు వినుకుంటూనే ఉంటాడు, ఇంకా ఏదైనా సరే. సో ఇప్పుడు మీ రాజు ఇప్పుడే చెప్తుండు, రాజు కింగ్ ఇప్పుడు సో టీవీలో రాబోతున్నాడట. సో చాలా సంతోషం అనిపిస్తున్నట్టుంది, నువ్వేందుకు బాధపడుతున్నావు? చాలా సంతోషం ఉన్నట్టు. ఒక్కసారి అక్క చివరిగా, సో మీ తమ్ముడి గురించి మీరు చెప్పారు కాబట్టి, సో మీ అన్న గురించి మీరు చెప్పారు కాబట్టి, సో మీ అక్కల గురించి, మీ చెల్లె గురించి, చివరిగా అమ్మ గురించి సాంగ్ పాడవు కాబట్టి, సో మీ చెల్లెల గురించి కానీ మీ అక్కల గురించి కానీ ఏదైనా సాంగ్ పాడమంటే పాడతావా? రెడీ? రెడీ.
మల్లె తీగకు పందిరి ఊలే మసక సీకటిలో ఎన్నెల ఊలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఓలి మసక సీకటిలో ఎన్నెల ఓలి చెల్లెమ్మా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, నిజంగా అందరు ఏడిపించినావు రాజు. సో నువ్వు పాడుతూ ఉంటే నిజంగా అక్క రాజు ఏడుస్తున్నా ఎందుకు నాకు అర్థం కాలే. ఏమైంది రాజు అంత సడన్ గా ఎమోషనల్ అయిపోయిన పాట? కాదన్నా చిన్నప్పటి నుంచి ఉండే కదా కోరిక, పోనీ పోనీ ఏడవద్దు తీరలే అని అందరూ బాధపడతారు కదా. పోనీ ఇప్పుడు రాజు ఒక టైగర్, 2 రాష్ట్రాలు కాదు ఇప్పుడు దేశం అంతా రాజు వీడియోలు చూడబోతున్నాయి. నాకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవించినావు, మరి కొన్ని రోజుల్లోనే సో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సో మంచి ఇల్లు కూడా కట్టుకొని మంచి బంగ్లాలు కట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు బాధపడదు రాజు, నువ్వు నవ్వుతూనే ఉండాలి. అసలు మేము ఇట్లా ఉంటుంటేమో ఉండకుంటుంటేమో కూడా అంటే మా ఆయన మంచోడు కాబట్టి ఇక్కడ ఇక ఇల్లు తీసుకొని అమ్మకి తోడుగా తమ్మునికి తోడుగా అన్నకు తోడుగా కూడా అంటే మా నాన్న అన్నాడు అనమాట, ఈయన వెళ్తా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకున్నామంటే ఇక పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పి అక్కడనే పాత ఇంట్లో 7 years ఉన్నాము, తర్వాత వెళ్దాం అన్నాడు. ఇక మా నాన్న ఏమన్నాడంటే ఇంకా నాకు ఎవరు ఉండరు, నేను ఎవరిని చూసుకొని ఇక్కడ ఉండాలి, ఇక్కడనే ఉండు నాయనా అట్లా ఇట్లా అంటే సరే పట్టు అన్నట్టు ఇక్కడనే సో రాజు వాళ్ళ ఫ్యామిలీ పెద్దదే, మళ్ళీ 4 అన్నదమ్ములు ఉండ్రు, 3 అక్క చెల్లెళ్ళు ఉండ్రు, ఎంతైనా మన తోడబుట్టిన వాళ్ళు ఉండ్రు. కాకపోతే ఇక మా నాన్న చెప్పిండని చెప్పి సరే అని చెప్పి ఇక్కడ ప్లాట్ తీసుకొని ఇక్కడనే ఉన్నది. లేకపోతే మమ్మల్ని ఎవ్వరు నువ్వు ఏడవద్దు ఎప్పుడు, చుట్టాలు అలా అయినా సరే ఎవరు కేర్ చేయరు ఇప్పటికి స్టిల్ నవ్వు. ఎందుకంటే కళ్ళు లేవు కదా. పోనీ పోనీ అక్క మీరు బాధపడుతుంటే రాజు కూడా బాధపడతాడు. సో రాజు ధైర్యంగా ఉండాలి, పిడికిలెత్తు గట్టిగా. సూపర్, నవ్వు నవ్వు, వెరీ గుడ్, సూపర్. పని చేసి అందరు పెళ్లిళ్ళు చేసి గ్రేట్. అవును, వాళ్ళు ఎవరు ఏమి హెల్ప్ చేయలేరు ఇంకా. అవును, అరే మా అన్నకు పిల్లలు అట్లా ఉండరు కదా. అంటే నాకు బాధ అనిపిస్తుంది, నేను వచ్చి మీ అందరిని ఎందుకు బాధ పెడుతున్నానేమో. పర్లేదన్నా, సో మీ రోజు పర్లేదన్నా. సూపర్ వ్యూయర్స్, మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నా నిజంగా. సో అంటే చెప్పాను కదా, నేను స్టార్టింగే చెప్పాను, ఆ తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబానికి నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలి. అంటే మననే మన ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాలలో పట్టించుకోరు, అలాంటివి వాళ్ళు గరీబోళ్ళు. సో వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళు చాలా గరీబోళ్ళు ఉండి కూడా సో ఆ తల్లి ఆ కొడుకుని నిజంగా కాపాడుకుంటూ వస్తుంది. సో నిజంగా తల్లిదండ్రులకు మనం ఎప్పటి నుంచో థ్యాంక్ యూ చెప్తాం. మరి కొన్ని రోజులనే రాబోతున్న రోజులనే సో మన రాజుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. సో ఇంకా కొన్ని కోట్ల మంది రాజుని అభినందించాలి. సో రాజు ఎదుగుదలకి సో ఆ కుటుంబంతో పాటు మేము తోడుగా ఉంటాం. సో మీరు అందరు తోడుగా ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ రాజు అక్క, థ్యాంక్ యూ అక్క. సో మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ.